బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి బిగ్ షాక్ తగిలింది. విజయ్ కు డీకే శివకుమార్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి విజయ్ కర్ణాటకకు రావద్దు అంటూ ఉన్నారు డీకే. టైం వచ్చినప్పుడు విజయ్ను కలుస్తానంటున్నారు ఆయన. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో చర్చలు రద్దయ్యాయి. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా డీకే శివకుమార్ చెప్పుకొచ్చిన మాట. విపక్షాలతో చర్చ తర్వాతే నీటి విడుదలపై నిర్ణయం ఉంటుందంటున్నారు డీకే. ఇప్పటికే విజయ్ సినిమాకు కావేరి నీటి సెగ తగిలింది. జననాయకన్ సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. థియేటర్ల దగ్గర పోస్టర్లు, కటౌట్లు తొలగిస్తూ ఉన్నారు. కావేరి జలాల వివాదంపై చర్చల ప్రసక్తే లేదంటున్నారు డీకే. ఆగస్టు 3న కర్ణాటకలో విజయ్ పర్యటన ఉంది. 15 రోజుల పాటు 3500 క్యూసెక్ల కావేరి జలాలు విడుదల చేయాలని సిడబ్ల్యూఆర్సీ ఆదేశించింది. సిడబ్ల్యూఆర్సీ ఆదేశాలపై కర్ణాటక వ్యాప్తంగా ఆందోళన ఉన్నాయి. విజయ్ సినిమా పోస్టర్లు చించేస్తున్నారు కర్ణాటక వాసులు. ఉద్రిక్త నేపథ్యంలో విజయ్ పర్యటన రద్దయింది. తమిళులు నివసించే ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన సందర్భం. అయితే ఇంతకీ విజయ్ ఏమంటున్నారు, డీకే శివకుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏమంటున్నారు ముందుగా చూద్దాం. Court issues be over. We know that we respect the law of this country. We know the water position. We will try to inform them this local status, and we will have a meeting in a better cordial situation. Message to organizations, sir. Call for I appeal to all the organizations. Let us not have any bug. Let us be peace. This is a peace-loving state. Let us protect everyone. రైట్, వీ నో అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. వీఆర్ పీస్ లవింగ్ స్టేట్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డీకే శివకుమార్. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారడమే కాదు, ఎటువంటి సిచ్యువేషన్కి దారితీసే అవకాశం ఉంది. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇంతకీ డీకే శివకుమార్ చేసిన ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఏంటి? దాంతోపాటు వీళ్ళిద్దరూ అంటే కర్ణాటకకి తమిళనాడుకి మధ్య, ఎందుకంటే కర్ణాటక నుంచి ఎగువ ప్రాంతాలు ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో, నది పుట్టి కావచ్చు లేకపోతే ప్రవాహం కావచ్చు, వాళ్ళకి కొంచెం ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వాటికి సంబంధించి ఎన్షేరింగ్ గురించి కూడా మాట్లాడుకుంటుంటారు. సో ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్య అంటే తమిళనాడుకి అట్ ద సేమ్ టైం కర్ణాటకకి ఈ రెండింటికి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి? దాంతోపాటు ప్రస్తుతం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమంటూ ఉన్నారు? ఎటువంటి వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తూ ఉంది? ఎటువంటి చర్చ ఉంది దీని మీద? తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్యన మరోసారి కావేరీ జలాల ఇష్యూ అన్నది మరోసారి తీవ్ర స్థాయిలో కూడా ఒక ఇష్యూ నడుస్తుందని చెప్పాలి. అంటే గతం నుంచి కూడా ఈ కావేరీ జలాల పంపకాల్లో మాత్రం అనేక సందర్భాల్లో కూడా 2 రాష్ట్రాల నడుమ అనేక గొడవలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా మరోసారి ఏదైతే ఈ యొక్క జలాల పైన చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్న విజయ్ సంబంధించిన చిత్రం కూడా విడుదలైన జననాయకన్, దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా తమిళనాడు రాష్ట్రానికి అదనంగా నీటిని విడుదల చేయాలంటూ కూడా అక్కడ ప్రభుత్వం కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద సిడబ్ల్యూఆర్సీ ఆదేశించడం కూడా జరిగింది. నీటిని విడుదల చేయాలంటూ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం చెందినటువంటి అనేక సంఘాలు కావచ్చు, పార్టీలు, అనేక రకాల వివిధ పార్టీలు అన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ముక్తఖండంతో కూడా ఖండించడం జరుగుతుంది. అయితే విజయ్ సంబంధించినటువంటి ఆ చిత్రాన్ని కూడా కొన్ని డిస్టిక్ లో ఆడనీయకుండా కూడా ఆపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కావేరీ జలాలను తమిళనాడు తరలిస్తే విడుదల చేస్తే కర్ణాటక రాష్ట్రానికి నీటి కొరత ఏర్పడుతుంది అనేసి కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా అక్కడ పార్టీలు కావచ్చు, కర్ణాటక సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రేపు నెల 3వ తారీఖున విజయ్ కూడా కర్ణాటక రాష్ట్రాన్ని అక్కడికి వచ్చి పర్యటిస్తానంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ యొక్క అంశం మీద సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. మీరు ఇప్పుడు రావద్దండి, సమయం వచ్చినప్పుడు కలుస్తాం. ఇక్కడ మా యొక్క పార్టీలు అఖిలపక్ష సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు మేము తెలియజేస్తామంటూ కూడా ఆయన సూటిగా మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇటు కర్ణాటక తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో కావచ్చు, ఇటు బెంగళూరులో కావచ్చు విజయ్ వస్తే కూడా పెద్ద ఎత్తున అడ్డుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. లేకపోతే మరొక కోణంలో కూడా ఉద్రిక్తంగా కూడా సాగేటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం చూడవచ్చు విజయ్ లో కూడా విజయ్ సంబంధించిన చిత్రాన్ని పూర్తి స్థాయిలో కూడా బ్యానర్లన్నీ కూడా చింపేయడం, అదే రకంగా రోడ్ల మీదకి ఎక్కి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ పర్యటన ముగించుకుంటే రాకుండా ఆగితే బాగుంటుందన్న కోణంలో కూడా కర్ణాటక రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ కూడా
చాలా స్పష్టంగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇక్కడ మా యొక్క పార్టీలు అఖిలపక్ష సమావేశం నిర్ణయించుకున్న తర్వాత ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క అంశం అన్నది కూడా ఉంది. ఏదైతే నీటి జలాల వ్యవహారం సంబంధించి కూడా అనేక సందర్భాల్లో రెండు రాష్ట్రాల నడుమ ఏదో ఒక గొడవ ఇష్యూ నడుస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర నీటి జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎలా పరిష్కరిస్తారో, లేకపోతే కేంద్ర మంత్రి ఎలా దీనికి ఒక కొలికొచ్చేటువంటి పరిస్థితి తీసుకురాబోతున్నారు అన్నది మాత్రం కొంత ఉత్కంఠభరితంగా మారింది. అంటే ఈ యొక్క కావేరీ జలాలకు సంబంధించి కూడా అనేక ఏళ్లుగా కూడా ఏదో ఒక రూపాన ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఒక తెర మీదకి వస్తుంది. ఇటు తమిళనాడు, కర్ణాటక నిత్యం కూడా ఈ జలాల మీద ఒక బద్ద శత్రువులాగా కూడా వాగ్వాదాలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంది. అయితే విజయ్ మాత్రం కొంత కొత్త కోణంలో ఎలాగైనా ఈ యొక్క శాశ్వత పరిష్కారం చూసే దిశగా అడుగులేస్తున్నారన్నది కూడా వాళ్ళ పార్టీ నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో అక్కడున్నటువంటి అపోజిషన్ పార్టీలు కూడా దీన్ని అడ్డుకుంటున్నాయని చెప్పారు. ఎందుకంటే విజయ్ అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు, మన హక్కులు మనమే పోరాడి సాధించుకోవాలి, ఆ రాష్ట్రానికి వెళ్ళడం ఏంటి, వాళ్ళ దగ్గర వ్యతిరేకతలు తెచ్చుకోవడం ఏంటి కూడా తమిళనాడులో కూడా కొంత వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అక్కడ కూడా వాయిస్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం కేంద్రం నీటి వనరుల శాఖ ఎలా దీని మీద బోర్డు ఎలా పరిష్కరిస్తారన్నది మాత్రం కొంత ఉత్కంఠభరితంగా మారిందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఇటు పూర్తిగా పరస్పరం నిరసనల జ్వాలలు మాత్రం బాగా ఎక్కువ అని చెప్పాలి సచిన్. అంటే ఇది సాధారణంగా అందరికీ తెలుస్తుంది, ఎప్పుడైతే వర్షం కరెక్ట్గా ఉంటుందో వర్షాలు సరిగ్గా ఉన్నప్పుడు పర్వాలేదు, వర్షాభావ పరిస్థితి అంటే వర్షాలు లేనప్పుడు మాత్రమే ఇష్యూ ట్రిగ్గర్ అవుతుంది. అంటే నేనెంత తీసుకోవాలి, నువ్వెంత వాడుకుంటావు, ఇది మళ్ళీ కేంద్రం కోర్టులోకి వెళ్ళే అవకాశం ఉందా? మళ్ళీ కేంద్ర జలశక్తి ఇన్వాల్వ్ అయ్యేంత సివియారిటీకి వెళ్ళిపోతూ ఉందా? తమిళనాడులో ఎటువంటి చర్చ ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే కావేరీ జలాలకు సంబంధించి ఇప్పుడే ఇవాళ కొత్తగా తెర మీద వచ్చినటువంటి అంశం కాదు. ప్రతిసారి కూడా కొంత నీటి కొరత ఏర్పడిన ప్రతిసారి కూడా తమిళనాడు ఇటు కర్ణాటక మీద ఖచ్చితంగా కావేరీ జలాల మీద ఇష్యూ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నది ప్రధానంగా ఇప్పుడు విజయ్ తెలియజేస్తున్నటువంటి మాట. అయితే గతంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ఆ ఒప్పందాలు కావచ్చు, ఎంతైతే మేము నీటిని విడుదల చేయాలో ఆ నీటి బోర్డు ఏదైతే CWRS ఆదేశం ఏ మేరకు ఇచ్చారో ఆ మేరకు మేము విడుదల చేస్తామంటూ కూడా కర్ణాటక చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి కావాల్సినటువంటి నీటి అవసరాలు అన్నది కూడా కొంత ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే 3500 TMCల నీటిని 10 రోజులకు తమిళనాడు రాష్ట్రం వాడుతున్నటువంటి పరిస్థితి. అంత ఇస్తే మాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నది ప్రధానంగా కర్ణాటక సంబంధించినటువంటి ప్రభుత్వం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ యొక్క అంశం మీద మాత్రం కేంద్రం నీటి బోర్డు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రి కూడా దీని మీద ఒక కొలిక్కి తీసుకొచ్చే అంశం మాత్రం ప్రధానంగా వినబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు మాత్రం కనబడుతున్నాయి. ప్రత్యేకించి విజయ్ కూడా కర్ణాటక రావడానికి అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాజకీయ పార్టీలు మాత్రం ప్రస్తుతం మీద ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి మనం పోరాడదామంటూ కూడా వాళ్ళ ఒక రాజకీయ కోణంలో కూడా కొంత మలుపు తిరిగినటువంటి పరిస్థితి. అయితే చూడాలి ఏ రకంగా జరగబోతుంది అన్నది మాత్రం కొంత ఉత్కంఠభరితంగా అయినటువంటి పరిస్థితి మాత్రం చెప్పాలి సచిన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. మొత్తంగా రెండు రాష్ట్రాలు ఇటు కర్ణాటక అలాగే తమిళనాడు నీటి కోసం ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే కాంట్రవర్సీ అనే మాట కాదు కానీ సంచలనంగా మారుతున్నాయి ఈ రెండు రాష్ట్రాల వ్యవహారం కూడా. మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి, జగడం స్టార్ట్ అవుతూ ఉందా అంటే అవుననే మాట వినిపిస్తూ ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి బిగ్ షాక్ తగిలింది. విజయ్కు డీకే శివకుమార్ కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి విజయ్ కర్ణాటకకు రావద్దు అంటూ ఉన్నారు డీకే. టైం వచ్చినప్పుడు విజయ్ని కలుస్తా అంటున్నారు ఆయన. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో చర్చలు రద్దు అంటూ చెప్పుకొచ్చారు డీకే. విపక్షాలతో చర్చ తర్వాతే నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటా అంటున్నారు ఆయన. ఇప్పటికే విజయ్ సినిమాకు కావేరీ నీటి సెగ తగిలింది. జననాయకన్ సినిమా ప్రదర్శనలు నిలిపివేయడం జరిగింది అక్కడ కర్ణాటకలో. థియేటర్ల దగ్గర పోస్టర్లు, కటౌట్స్ను తొలగిస్తూ ఉన్నారు. కావేరీ జలాల వివాదంపై చర్చల ప్రసక్తి లేదంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఆగస్టు 3న కర్ణాటకలో విజయ్ పర్యటన ఉంది. 15 రోజుల పాటు 3500 క్యూసెక్ల కావేరీ జలాలు విడుదల చేయాలని CWRC ఆదేశించింది. అయితే CWRC ఆదేశాలపై కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఎందుకంటే అక్కడ వాటర్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ. అయితే విజయ్ సినిమా పోస్టర్లు చించేస్తూ ఉన్నారు కర్ణాటక వాసులు. ఉద్రిక్తత నేపథ్యంలో విజయ్ పర్యటన రద్దయింది. తమిళులు నివసించే ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ನಡೆಯಂಗಿಲ್ಲ. ನಮ್ಮದು I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.